ఇది మరకిది. బ్లడ్ టెస్ట్ చూసి నాకు ఏ రోగం వచ్చింది, నేను రోగం ఏదో చూసుకుని నాకు ఒకటి చెప్తా. నేను ఇది అన్న ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేనే చెప్తా ఈ పర్పస్ ఏదో. అంత బ్లడ్ తీసుకుపోయేదన్నా అన్నీ కావాలి కదా కష్టం. 5 ml 5 ml ఇంట్లో వేస్తున్నావు. ఇంకా అన్నీ వస్తాయి కదా. అచ్చా అచ్చా, అన్ని టెస్ట్లు కానీ కొంచెం కొంచెం వేసుకున్నావు. సో 3 దాంట్లో పెట్టేసినావు. ఈ బార్కోడ్స్ తో మేము ల్యాబ్కి వెళ్ళిన తర్వాత చేసేసుకుంటాం అన్నమాట. మీ డీటెయిల్స్ చేసేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. మీకు మిస్ మ్యాచ్ కానీ ఏం కూడా ఉండదు. ఓకే ఓకే. ప్రతి దాని మీద బార్కోడ్ ఉంటుంది. మేము ల్యాబ్కి వెళ్ళిన తర్వాత మీ నేమ్ అన్ని చూసుకుని ఏ టైంకి కలెక్ట్ చేసుకుని అన్ని చేసుకుంటాం. మీకు దీంట్లో వచ్చేసి సివిపి వస్తుంది అన్న, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ వస్తుంది, ఎల్ఎఫ్టి వస్తుంది, లివర్ ఫంక్షన్ టెస్ట్ మొత్తం వస్తుంది, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, విటమిన్ B12, D, ఐరన్ ప్రొఫైల్, అంటే అన్ని విటమిన్స్ కావాలి. సపరేట్ ఉంటుంది. ఇది జస్ట్ మనకి జనరల్ గా యాన్యువల్ గా 6 months ఒకసారి అట్లా చేపించుకునేది జనరల్ చెకప్ అనమాట. ఏమైనా డెఫిషియన్సీ ఉంటే ప్రతిసారి ఎప్పుడు అన్ని అవసరం లేదు. ఏమైనా డెఫిషియన్సీ ఇట్లా ఏమన్నా ఉంటే కంప్లీట్ గా డాక్టర్ ఏమైనా సజెస్ట్ చేస్తే అప్పుడు చేయించుకోవాలంటే. దానివల్ల అమౌంట్ కూడా వేస్ట్ అవుతుంది. క్రియేటిన్ సీరం లెవెల్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ మీకు అన్ని కంప్లీట్ వస్తాయి. టెస్టోస్టెరాన్ లెవెల్ కూడా, టెస్టోస్టెరాన్ కావాలి. ప్యాకేజ్ లో ఉంది. ఏమైనా విటమిన్స్ నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిపోర్ట్స్ అయిపోయినాక రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి మీకు ఈవినింగ్ 8 వరకు అట్లా వస్తాయి. అంటే 1 day వచ్చేస్తుంది. సేమ్ డే వస్తాయి. ఇప్పుడు తీసుకుంటే సేమ్ డే వస్తాయి. మన వాళ్ళకి మీ నంబర్ ఇవ్వాలి. ఇవ్వండి, మీ వాళ్ళకి ఇవ్వండి. మనము ప్రైజెస్ కూడా ఫుల్ గుడ్ ప్రైజెస్ ఇద్దాము. 10% మీకు ఇస్తాను. మళ్ళీ ఎప్పుడు చెప్పాలి? ఏమైనా ప్రాబ్లం ఉంటే విటమిన్స్ ఏమైనా తక్కువ ఉంటే మీరు ఫుడ్స్ బెస్ట్. ఇంజెక్షన్స్ కంటే ఫుడ్ బెస్ట్ అన్నమాట. ఏదైనా ఎక్కువ డెఫిషియన్సీ ఉంటే అది దాన్ని బట్టి చేసుకోవచ్చు. సరిపోదు. 6 months ఒకసారి చేసుకోవచ్చు. సరిపోదు. ఈవినింగ్ ఎట్లా మీరు వచ్చిస్తారా? నేను వచ్చి ప్రింట్అవుట్ ఇస్తాను. వాట్సాప్ PDF కూడా పెట్టి పంపిస్తాను. అయిపోయిన వెంటనే వాట్సాప్ PDF వస్తుంది, ప్రింట్అవుట్ వచ్చి ఇస్తాను. నమస్తే అందరికీ. చెప్పిన కదా బ్లడ్ టెస్ట్ చేయించిన అని. సో రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. ఫస్ట్ దీంట్లో ఉన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మీరు జిమ్ గోవర్ అయినా సరే, వెళ్ళకపోయినా సరే, ఏ యాక్టివిటీ చేయకపోయినా సరే, చేస్తున్నా సరే, ఈ బ్లడ్ చెకప్ అనేది చేయించుకోండి. ఎవ్రీ 6 monthsకి. అందరు చెప్తూనే ఉంటారు, అందరు మొత్తుకునే ఉంటారు. నేను కూడా అదే మొత్తుకుంటున్నా. సో చేయించుకోండి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి తీసుకొని చేసింది కాబట్టి కొంచెం మనీ ఎక్కువ పే చేయాలి. లేదు మీ దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికి వెళ్ళండి. ట్రస్టెడ్ ల్యాబ్ అట్లా ఉన్న దగ్గరికి వెళ్ళండి. ఇంకా చాలా చీపర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అక్కడైనా చేయించుకోండి, ఇక్కడ చేయించుకోవాలని ఏం లేదు. బట్ నేను చేయించిన పర్సన్ ఏంటంటే ఇది మొత్తం కంప్లీట్ ప్రొఫైల్ అనమాట. అంటే టెస్టోస్టెరాన్ లెవెల్, క్రియేటిన్ సీరం లెవెల్, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ చేయించినాను. మీకు కూడా ఎవరైతే జిమ్ గోవర్ ఉంటాడో ఇవి బేసిక్ చేయించుకోండి. ఫస్ట్ దీని గురించి మాట్లాడతాను. ఆబ్వియస్గా టెస్టోస్టెరాన్ లెవెల్ ఎక్కువ ఉంది. ఇది మెయిన్ అనమాట. మజిల్ బిల్డింగ్లో కానీ మిగతా దాంట్లో కానీ. సో ఇదైతే ఓకే, బాగానే ఉంది, ఎక్కువ ఉంది. ఆబ్వియస్గా ఇక జిమ్ చేస్తాం, డైట్ చేస్తాం కాబట్టి నేను ఎక్స్పెక్టెడ్ ఇది అనమాట. మెయిన్ థింగ్ లివర్ ఫంక్షనింగ్ టెస్ట్, ఇది కూడా మంచిగా ఉంది. అందరు ఏంటంటే ఇది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే హార్ట్ చెకప్ చేయించుకుంటారు, కిడ్నీ చెకప్ చేయించుకుంటారు, కానీ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా అనుకుంటారు కదా, లివర్ కొంచెం ఉన్నా మళ్ళీ రీబిల్డ్ అయిపోతుంది, ఎట్లున్నా నడిచిపోతుంది, అది ఇది అని చెప్పి అట్లా ఉండదన్న. సో లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ కూడా మంచిగా ఉంది. ఐరన్ డెఫిషియన్సీ ప్రొఫైల్, ఇది కూడా మంచిగా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, నేను స్క్రీన్ షాట్ ఇస్తాను మీకు స్క్రీన్ మీద. చాలా ఉన్నాయి, నేను మెయిన్ కీ పాయింట్స్ చెప్తున్నా. ఇప్పుడు నేను అన్ని పాజిటివ్ చెప్పిన తర్వాత నెగిటివ్స్ చెప్తా. చాలా ఇగో ఒక బుక్ లాంటిదే ఇచ్చిండు మొత్తం ప్రొఫైల్. నేను ఆల్మోస్ట్
ఒక 2 hours ఇప్పుడు దీన్ని మొత్తం చదివినా, మొత్తం స్టడీ చేసిన, సో కీ పాయింట్స్ మాత్రమే చెప్తున్నా. అంత చెప్తే వీడియో గంటలు గంటలు అవుతుంది. మెయిన్ థింగ్ అన్న ఈ ప్రోటీన్ లెవెల్ జనరల్గా మీరు చూస్తూ ఉంటారు, బాడీ వెయిట్కి ఇంత ప్రోటీన్ తీసుకోండి, మీరు బిగినర్ అయితే బాడీ వెయిట్కి ఇంత తీసుకోండి, ఇంటర్మీడియట్ అయితే ఇంత తీసుకోండి, మీరు ఇది చేస్తే ఇంత తీసుకోండి, ఇంత అవసరం లేదు, ఇంత తీసుకోకండి, ఇంత తీసుకుంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది, అది ఇదని చెప్తా ఉంటారు కదా అన్న. నేను ఎట్లయితే నా వీడియోస్లో చెప్పినానో, మీకు మెయింటెనెన్స్ క్యాలరీస్ % డిఫరెన్స్ ఉంటుందో, ఒక ఫిక్స్డ్ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఉండవో, సేమ్ ప్రోటీన్ కూడా అంతే. ఒక పర్సన్కి ఫిక్స్డ్ ప్రోటీన్ అనేది ఉండదు. వాడి బాడీ వెయిట్ ఎంత ఉంది, మన యాక్టివిటీ ఎంత ఉంది, వీన్ బాడీ వెయిట్ ఎంత ఉంది, వీన్ యాక్టివిటీ ఉందని ఇద్దరికి సేమ్ ప్రోటీన్ లెవెల్ ఉండదు. ఇప్పుడు ఏ పర్సన్ బి పర్సన్ ఉన్నాడు, ఇద్దరు సేమ్ బాడీ వెయిట్ ఉండి సేమ్ యాక్టివిటీ లెవెల్ ఉన్నా సరే ప్రోటీన్ ఇంటేక్ అనేది డిఫరెంట్ ఉండదు. ఎందుకంటే రికవరీ మ్యాటర్స్ కదా. ఇప్పుడు నేను 185 grams తీసుకుంటా, ఆల్మోస్ట్ 180 to 185 grams తీసుకుంటాను. నా బాడీ వెయిట్కి 2.2 ఆల్మోస్ట్ ఇంకెక్కువనే తీసుకుంటా ఒక్కోసారి. ఎందుకు, నా యాక్టివిటీ లెవెల్ అట్లుంది భయ్. నేను డైలీ 10K స్టెప్స్ నడుస్తా, అప్పుడప్పుడు 15K స్టెప్స్ నడుస్తా, వర్కౌట్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి క్లయింట్స్ హ్యాండ్లింగ్, వాళ్ళ మల్టిపుల్ జిమ్స్ తిరగడం, అటు ఇటు పోవడం, సో నడవడం, ఎక్కువ యాక్టివిటీ లెవెల్ ఉండడం వల్ల నేను ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటా. మీరు జనరల్గా స్పోర్ట్స్ పర్సన్స్ చూసుకో, ఇంటెన్సిటీ యాక్టివిటీ చేయడం వల్ల ఏం చేస్తారు, వాళ్ళు కూడా ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటారు. సో ప్రోటీన్ ఇంటేక్ అనేది ఇంతే తీసుకోవాలి ఒక పర్సన్ అనేది ఏమి ఉండదు. ఇప్పుడు జనరలైజ్ చేసి చెప్పేస్తారు కదా, నీ బాడీ వెయిట్ 70 ఉందా, బాడీ వెయిట్కి 1.5 తీసేసుకో, అంటే అరౌండ్ 105, 110 ప్రోటీన్ తీసేసుకో అంటే. ఇప్పుడు వాడు కొంచెం రికవరీ మ్యాటర్స్ ఉండి కొంచెం ఇంటెన్సిటీ లెవెల్ కానీ ఇంకో యాక్టివిటీ లెవెల్ ఎక్కువ ఉంటే మనకు సూట్ అవ్వదు అది. సో ప్రోటీన్ ఇంటేక్ అనేది % డిఫరెన్స్ ఉంటుంది. మీ యాక్టివిటీ లెవెల్ మీద బేస్ అయి ఉంటుంది, ఇంకోటి రికవరీ మీద బేస్ అయి ఉంటుంది. అంతేగాని వాడు చెప్పిండు వీడు చెప్పిండు అని చెప్పి ఇంతే ప్రోటీన్ తీసుకోవాలని చెప్పి తీసుకోకండి. లెవెల్ చెక్ చేయించుకోండి. దీంట్లో నార్మల్, మోడరేట్ రిస్క్, లో రిస్క్ అనేది ఉంటుంది. సో నాకు ఇక యావరేజ్ రిస్క్ అనేది, సో అది వస్తే మీరు ఆన్ పాయింట్ అంటే కరెక్ట్ తీసుకుంటున్నట్టే ప్రోటీన్. బాడీకి సఫిషియంట్ ప్రోటీన్ ఇవ్వడం అనేది చాలా ఎక్కువ ఇచ్చినంత ప్రాబ్లం లేదు, కానీ బట్ తక్కువ ఇవ్వకండి అంతే. సో బాడీ వెయిట్కి ఇంత అంత అని అయితే నేను చెప్పాను. కొలెస్ట్రాల్ లెవెల్ ఇది కూడా మెయిన్ థింగ్ అన్న, ఇది కూడా చెక్ చేయించుకోండి. బాడీలో కొలెస్ట్రాల్ ఎంత ఉందని చెప్పి మీరు జంక్ తింటారు, అది చేస్తారు, ఇది చేస్తారు. ఆబ్వియస్గా నేనైనా తింటా, బల్క్ కాబట్టి, అయినా సరే కొలెస్ట్రాల్ మోడరేట్గానే ఉంది. సో ప్రాబ్లం లేదు. మన మెయిన్ కీ పాయింట్ నేను చెక్ చేయించింది కానీ మీకు కూడా సజెస్ట్ చేసింది అంటే క్రియేటిన్ సీరం. ఈ క్రియేటిన్ సీరం లెవెల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవుతుంది. ఇది మంచిగా ఉంటేనే మీకు క్రియేటిన్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. ఇది క్రియేటిన్ సెరం లెవెల్ తక్కువ ఉంటే మాత్రం క్రియేటిన్ యూజ్ చేయొద్దు. సమ్మడేస్ ఎట్లా అంటే కాంప్లికేట్ అయిపోయింది, అంటే అందరికీ ఒక లా లేదు, కొంతమంది చాలా తక్కువ ఉంది, వాళ్ళకి యూజ్ చేసినంత మాత్రం వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. క్రియేటిన్ తీసుకుంటున్నారు, ప్లీజ్ నా రిక్వెస్ట్, ఈ క్రియేటిన్ సెరం లెవెల్ అయితే చెక్ చేయించుకోండి. క్రియేటిన్ తీసుకునేటోళ్ళు అయితే, తీసుకోని వాళ్ళు అయినా సరే తీసుకుందాం అనుకుంటే ఇది చెక్ చేయించుకున్న తర్వాతనే తీసుకోండి. సో ఇక్కడ లాస్ట్ పేజెస్లో కంప్లీట్ ప్రొఫైల్ ఇచ్చేసిండు. ఇంతసేపు పాజిటివ్ చెప్పినా కదా, ఇప్పుడు నెగిటివ్స్ చెప్తాను. ఇప్పుడు నేను లాస్ట్ టైం చెక్ చేయించింది కానీ ఇప్పుడు చెక్ చేయించింది కానీ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది కొంచెం పెరిగింది. అంటే నాకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. ఇప్పుడు ఇది ఎట్లా అంటే, ఇది కూడా కామన్ అయిపోయింది అందరికీ, విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉంటుంది. ఎందుకంటే సన్కి అంత ఎక్స్పోజ్ అవుతలేరు, ఎంత డైట్ ఎంత వర్కౌట్ చేసినా సన్కి అంత ఎక్స్పోజ్ అవుతలేరు, కాబట్టి ఆబ్వియస్గా విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉంది. అయితే ఇప్పుడు సప్లిమెంట్ తీసుకుని నేను చేస్తాను. మిగతా అంతా నార్మల్గానే ఉంది. అన్ని విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, క్రియేటిన్ సిరం లెవెల్ కానీ, టెస్టోస్టెరాన్ లెవెల్ కానీ, కాల్షియం ఇవంతా మోడరేట్గానే ఉంది, ఇదంతా నార్మల్గానే ఉంది. సప్లిమెంట్స్ తీసుకుందాం అనుకుంటే మీరు అనవసరంగా తీసుకుని వేస్ట్. మీకు డెఫిషియన్సీ ఉంటే తీసుకోవడం బెటర్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సరే మీకు ఇప్పుడు టెస్టోస్టెరాన్ లెవెల్ ఎక్కువ ఉంది, మీరు అశ్వగంధ తీసుకుని కూడా లాభం. మెయిన్ థింగ్ క్రియేటిన్ అన్న, అది మాత్రం చూడండి, అందరూ తీసుకోకండి, ఎవరు పడతారు తీసుకోకండి. క్రియేటిన్ సీరం లెవెల్ తక్కువ ఉంటే చాలా రిస్క్ ఉంటుంది. సో అది టెస్ట్ చేయించుకొని తీసుకోండి. అట్లనే ఏ సప్లిమెంట్ అయినా సరే, ఇప్పుడు ఈ సప్లిమెంట్ కానీ ఆ సప్లిమెంట్ కానీ వాడు చెప్పింది వీడియో ఇప్పుడు అంతెందుకు నేను చెప్పిండైనా సరే మీరు బ్లైండ్గా తీసుకోవద్దు. నేను నా క్లయింట్స్కి కూడా చెప్పాను తీసుకోమని చెప్పి. సో బేసిక్గా చెప్తా, ఫిష్ ఆయిల్ కానీ ఏదో తీసుకుంటా అని చెప్తే, ఐరన్ కానీ కాల్షియం కానీ టాబ్లెట్స్ తీసుకుంటా అని చెప్తే నేను ఒకటే ఒక బ్లడ్ చెకప్ చేయించేయండి చెప్పేస్తా. రైట్, ఇంత డెఫిషియన్సీ ఉంటే ఫుడ్ నుంచి కవరేజ్, మరీ ఎక్కువ డెఫిషియన్సీ లెవెల్ తక్కువ ఉంటే యూ హ్యావ్ టు టేక్ సప్లిమెంట్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఈ సప్లిమెంట్స్ ఇదంతా మ్యాటర్ అంటే, ఆబ్వియస్గా మ్యాటర్ అని చెప్తాను. ఎందుకంటే ఎవరైతే జిమ్ చేస్తున్నారో రికవరీ ఫాస్ట్ ఉంటుంది. ఏదో డెఫిషియన్సీ ఉన్నారు, ఏమవుతుంది రికవరీ మంచిగా ఉంటుంది. సరే రికవరీ బాగాలేకపోయినా పర్లేదు అనుకుంటే ఏమవుతుందంటే ఈ బోన్స్ వీక్ అవ్వడము, జాయింట్స్ పెయిన్ రావడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. మీకు వర్కౌట్ పర్ఫార్మెన్స్ అంత బిల్డ్ అవుతుంది. నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇచ్చేస్తా,
ఆయనే వచ్చి మీ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటే ఆయనే మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి రిపోర్ట్ ఇస్తాడు త్రూ అవుట్ ద హైదరాబాద్. మన పేరు చెప్పండి, ఆల్రెడీ మాట్లాడినా 10% డిస్కౌంట్ వచ్చేస్తుంది. మీకు ఏం కావాలో మొత్తం చెక్ చేస్తాడు. అంటే జనరల్ బ్లడ్ చెకప్ నుంచి, లేదంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్లో ఏ పాయింట్ అయినా కవర్ చేసుకుంటా, మీకు ఏమైనా ఇది ఉన్నా సరే చెక్ చేయించుకోండి. లేదు ఇంకా కాంప్లికేటెడ్ ఉన్నా సరే ఆయనే చెప్తాడు. మీరు ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి ఎవరి దగ్గరికి ఇచ్చినా సరే వాళ్ళైనా చెప్పేస్తాడు డాక్టర్. సో ఏదైనా ఉంటే మాత్రం ఇంకో సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోండి. నేను చెప్తున్నా, ఇది కూడా రిస్క్ తీసుకోవద్దు కాబట్టి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. జిమ్ పోయినా పోకపోయినా, వర్కౌట్ చేసినా చేయకపోయినా, ఏది చేసినా చేయకపోయినా మాత్రం ఇది మాత్రం చేయించుకోండి. చేపిస్తా ఉండండి, పోయేది ఏం లేదు. మీకే మనీ సేవ్ అవుతుంది, మీకే అంతా సేవ్ అవుతుంది. మీకు అర్థమైపోతుంది, అరే రైట్ మనం ఏం తినాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మీకు అర్థమైపోతుంది. సో హెల్త్ విషయంలో అయితే రిస్క్ చేయకండి. నా రిక్వెస్ట్, నేను ఏది రిక్వెస్ట్ చేయలేదు, ఇది ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, పక్కా చేయించుకోండి. ఎప్పుడో వీడియోలో చెప్పిన నా నెక్స్ట్ వీడియో ఇట్లా బ్లడ్ చెకప్ చేయించుకుంటా అని చెప్పి, నేను ఇంకా వేరే వీడియోస్లో పడిపోయినా కానీ తర్వాత నాకు మీరే డిఎం చేశారు, అన్న ఏంది ఇంకా బ్లడ్ చెకప్ చేపిలే, రిపోర్ట్స్ చూపిస్తాను అది ఇది అని చెప్పి. మీరు ఏదైతే నాకు చెప్తారో దాని నుంచే వీడియో వస్తుంది. సో మీరు చెప్పిందే నేను చేస్తాను. మీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, లేదంటే మీరు రీల్కి షార్ట్కైనా కమెంట్ చేయొచ్చు. సో మేక్ షూర్ టు ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. ఇంకా వీడియో ఇక్కడ దాకా చూసారు కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇక్కడ దాకా చూసారు కాబట్టి షేర్ కూడా చేయండి. మీరు లైక్ చేస్తే మిగతా వాళ్ళకి పుష్ వెళ్తుంది.